ఓకే చూశారు కదా శ్రీనివాస యొక్క జీవన శైలి ఎలా ఉంటుందో, మరి ఎంతోమందికి స్ఫూర్తినిచ్చిన ఆ శ్రీనివాస్తో పాటు ఇప్పుడు మనం జనార్దన్ రెడ్డి కాలనీలో ఉన్నాం, వెంకటేశ్వరపురంలోనే జనార్దన్ రెడ్డి కాలనీలో ఉన్నాం. ఇక్కడ మాధురి ఇండస్ట్రీస్ స్కూటర్ కన్వర్షన్ సెంటర్ ఫర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అని చెప్పి మనం ఒక బోర్డు చూసాం. ఇక్కడ చూస్తే ఇక్కడ విషయం ఏంటంటే, మామూలు మనిషి కూడా అంటే మా అన్నీ బాగుండే మనిషి కూడా ఆలోచనకి చాలా దూరంగా ఉండే విషయాల్లో ఒక రాజు అనే కుర్రోడు కొత్తగా అతను ఆలోచించాడు. అతను ఏం ఆలోచించాడు, అతను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్గా ఉండి ఏం సాధించాడో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి. ఓకే వియర్స్, మనం రాజు వాళ్ళ ఇంటికి వచ్చేసాం. రాజు ఇక్కడ చాలా పని చేసుకుంటున్నాడు, చాలా బిజీగా ఉన్నాడు. ఓకే, మరి రాజుని అడిగి అసలు మనోభావాలు ఏంటో మనం తెలుసుకుందాం. హాయ్ రాజు. ఏంటి రాజు ఏం చేస్తున్నావు? నేను ఈ హ్యాండిక్యాప్స్ బండ్లు నా యొక్క స్వయంతో తయారు చేస్తుంటాను. ఇప్పుడు మామూలుగా మన హ్యాండిక్యాప్స్కి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈ వెహికల్స్ నా యొక్క బ్రెయిన్తో తయారు చేశాను. ఓకే రాజు, అంటే దీనికి ఎప్పుడు నుంచి స్టార్ట్ చేసావు? అంటే ఇట్లాంటి బండ్లు తయారు చేయాలని ఇదేనా ఇంకేమైనా చేస్తుంటావు మెకానిజం నువ్వు? నేను ఓన్లీ హ్యాండిక్యాప్స్ బండ్లు ఎక్స్ట్రా 2 వీల్స్ నాకు ప్లాన్తో చేసి వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇక ఇది నేను స్టార్ట్ చేసి 3 years అవుతుంది ఇప్పటికి. దీనికి ముందు
నేను మామూలుగా ఉండేవాడిని. ఈ ఒక బైక్ కొన్నాను ఫస్ట్. అది వేరే వాళ్ళ దగ్గర ఆల్ట్రేషన్ చేయించాను ఫస్ట్. అది నాకు చాలా ప్రాబ్లంగా ఉంది. బాడీ పెయిన్స్ రావటం, బండి హ్యాండిల్ షేకింగ్, అలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంటే సరే నేను ఇలా ఎందుకు తయారు చేయకూడదు, మెత్తగా వెళ్ళాలి బండి అని చెప్పేసి దీనికి సస్పెన్షన్తో నా యొక్క బ్రెయిన్తో వెల్డింగ్ లేకుండా నట్ బోల్ట్ ఫిట్టింగ్తో ఈ బండిని నేనే తయారు చేశాను. దీనికి వచ్చేసి 3 years వారంటీ ఉంటుంది. మామూలుగా బండి మనం వెళ్ళేటప్పుడు హ్యాండిల్ వదిలినా సరే స్ట్రైట్గా వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం కట్ చేసినా కూడా వీల్స్ సెంటర్లో ఉంటాయి, బండి పడదు. స్కిడ్ అవ్వటమే కానీ పడదు. మనం మామూలుగా 90లో వెళ్ళినా కూడా బండికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దీనికి 3 years వారంటీ అంతా నా దగ్గర ఉంటుంది. ఇప్పటికీ నేను ఒక 200 వెహికల్స్ చేశాను ఇవి. ఓకే, అసలు యాక్చువల్గా ఒక డిజైన్ తయారు చేయాలంటే దానికి బీటెక్ చేయాలి, ఇంజనీరింగ్ చేయాలి, మెకానికల్ చేయాలి, ఆ తర్వాత గవర్నమెంట్ దగ్గర అప్రూవల్ పొందాలి, ఇన్ని చేయాలి. కానీ రాజు దీన్ని చేయడంలో నాకు చేయడం అంటే జనరల్గా చాలామంది చేస్తారు. మీరు రాజు చెప్పినట్టు ఏదైనా ఒక లెంత్లో కానీ ఏదైనా డిఫరెంట్ కానీ ఏదైనా తగిలినప్పుడు మాత్రం కంపల్సరీ హ్యాండిల్ షేక్ రావడం అలా జరుగుతుంది. అవన్నీ గుర్తించి 3 సంవత్సరాలుగా రాజు అంటే స్టార్టింగ్లోనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకేసారి రెక్టిఫై చేసావా, చేయంగా ఒక్కొక్కటి వస్తుందా? ఫస్ట్ ఈ బండిని నేను తయారు చేయడంలో నాకు 6 months పట్టింది. ఇదంతా ప్లాన్ గీసుకొని చార్ట్ గీసుకొని లేత్కి వెళ్ళి ఇదంతా వెల్డింగ్ నేనే కట్ చేపించి ఇలా చేస్తే ఒకసారి ఫెయిల్ అయింది ఫస్ట్. నెక్స్ట్ దీనికి మొత్తం నేను చూసుకొని రిజైన్ చేసుకున్నాను. ఫస్ట్ రాజు అసలు ఎంతవరకు చదువుకున్నావా? చదువుకున్నాను. డిప్లొమా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ చేశాను. కానీ నేను మెకానిక్లోనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపాను, అందుకే ఇది నాకు సక్సెస్ అయింది. ఓకే, అప్పుడు చదువుకునేటప్పుడు అంటే మీ పేరెంట్స్ నువ్వు కాళ్ళు సరిగా లేవు కదా, ఇప్పుడు ఎందుకు స్కూల్కి పంపించాను ఎప్పుడు నేను డిస్కరేజ్ చేయడం కానీ మీ ఫ్రెండ్స్ కానీ నీకు సపోర్ట్ చేశారు? ఫ్రెండ్స్ బాగా సపోర్ట్ చేశారు నాకు. పైగా మా ఫ్యామిలీ కూడా చదువుకోమన్నారు, కానీ నేను ఈ మెకానిక్ నేర్చుకున్నాను, దీంట్లోనే సెటిల్ అయిపోయాను ప్రజెంట్. ఓకే, ఎప్పుడైనా గవర్నమెంట్ జాబ్స్ చేయాలని అంటే నువ్వు అలాగా డిప్లొమా చేస్తున్నావు కాబట్టి ఎప్పుడైనా ఆ సైడ్ నుంచి ఎప్పుడైనా ప్రయత్నాలు జరిగాయి? ప్రయత్నాలు చేశాను, అప్లై చేసి ఉన్నాను. ఇంకా జాబ్స్ ఏం మనకు రావట్లేదు. ప్రజెంట్ దీంట్లోనే ఉన్నాను. ఓకే, ఈ వృత్తి యాక్చువల్గా మనం ఆలోచిస్తే రాజు జీవనాధారంలో అమ్మా నాన్న అలాగే సోదరి మనులు వాళ్ళ సపోర్ట్ కావాలి. కానీ రాజు వాళ్ళ ఫ్యామిలీని మెయింటైన్ చేస్తున్నట్టు నిజంగా చాలా గ్రేట్. రాజు నీకు హ్యాట్స్ ఆఫ్. నువ్వు నెల్లూరులో ఉంటూ ఎక్కడెక్కడ ఈ మన బండ్లు నువ్వు తయారు చేసిన బండ్లు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి? నేను తయారు చేసిన బండ్లు ఇప్పుడు నెల్లూరు సిటీలోనా మీరు అడిగేది? మొత్తం టోటల్గా నువ్వు చేసిన బండ్లు స్టేట్లో ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి? స్టేట్లో వచ్చి విజయవాడ, గుంటూరు, తిరుపతి, హైదరాబాదు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, ఇటుపక్క అన్ని ఏరియాల్లో మన ఆంధ్రాలో అన్ని ఏరియాలకు వెళ్ళి ఉన్నాయి నా బండ్స్. ఎలా నువ్వు గుర్తింపు పెట్ట వాళ్ళందరికీ నీ దగ్గరికి వచ్చి చేర్చుకోవాలని? మా ఫ్రెండ్స్ ద్వారా మామూలు విజిటింగ్ కార్డ్స్ ఒకళ్ళకొకళ్ళు నేను అన్ని షోరూమ్లలో ఇచ్చున్నాను విజిటింగ్ కార్డ్స్. ఇప్పుడు మామూలు హ్యాండిక్యాప్స్ 2-wheeler కొంటారు ఫస్ట్, అక్కడికి వెళ్ళినప్పుడు మన విజిటింగ్ కార్డ్స్ ఇస్తారు. దాని గురించి నన్ను ఫోన్లో అన్ని డీటెయిల్స్ అడుగుతారు. అది నేను ఇలా చెప్తాను. 3 years వారంటీ, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఫ్రీగా చేసిస్తాను. 3 years వరకు రీఫిట్టింగ్ కూడా ఉంటుంది దీనికి. ఇంకా అంటే చాలామంది ఈ రోజుల్లో మనం చూస్తే వికలాంగులు కాకుండా మామూలుగా తిరిగేవాళ్ళు ఇలా బైక్లు వేసుకొని గాలికి తిరుగుతున్నారు. ఏమని చెప్తావు వాళ్ళ గురించి? నువ్వేమన్నా? వాళ్ళ గురించి అంటే ఎవరు ఎలా ఉన్నా మన పని మనం చూసుకుంటాము. కాకుంటే హ్యాండిక్యాప్స్ కూడా నేను ఇలా చేస్తానంటే నాకే చాలా ఆనందం దాని గురించి. ఎప్పుడైనా బాధపడ్డావు నాకు ఇలా కాళ్ళు లేవు, దేవుడిని ఇలా నాకు ఇలా చేశాడు అని ఎప్పుడైనా బాధపడ్డావు? ఫస్ట్లో బాధపడేవాడిని, ఇట్లా నేను హ్యాండిక్యాప్స్ని ఏమి చేయలేనేమో. కానీ కొద్ది రోజుల్లో మా ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు చెప్పారు, నువ్వు కూడా ఏదో ఒకటి చేయాలి, నీకు కూడా అలాంటి శక్తి ఉంటుంది అని అందరూ చెప్పేసరికి నేను ఇది తయారు చేసుకున్నాను. దీనివల్ల నాకు చాలా ఉపయోగమైంది, చాలా మందికి హెల్ప్ కూడా చేస్తున్నాను దీనివల్ల. నేను ప్రభుత్వం నుంచి నీకు ఏమైనా సపోర్ట్ కావాలా, లేదా అవసరం లేదా, లేదంటే ఎలాంటి సపోర్ట్ ఉంది నీకు? ప్రభుత్వం నుంచి అంటూ నాకు సపోర్ట్ అవసరం. ఎందుకంటే దీన్ని నేను ఒక ఇండస్ట్రీస్ లాగా షాప్ లాగా పెట్టేసి బాగా దాంట్లోనే మొత్తం వచ్చే వాళ్ళకి కన్వీనియంట్గా చేసి ఇవ్వడానికి ఇప్పుడు ఏదో నార్మల్గా ఇంట్లో ఇచ్చేస్తున్నాను. ఇది ఇంకా నేను చాలా పెద్ద చేయాలను. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మామూలుగా నేను రెడీగా పెట్టుకోను, ఇవి బండి ఆర్డర్ను బట్టి చేసుకుంటాను. మన దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే ఇట్లా ముందాడే మెటీరియల్స్ పెట్టుకొని 1 dayలో డెలివరీ ఇచ్చే ఇది ఉందన్నమాట. కానీ వాళ్ళు బండి ఇచ్చేసి మనకు అడ్వాన్స్ కట్టిపోయేసరికి 1 week అట్లా అవుతుంది. అట్లా కాకుండా మనం అన్నీ రెడీగా పెట్టుకుంటే ఒక్క రోజులో బండి డెలివరీ ఇచ్చు, వాళ్ళు అక్కడ కొనుక్కానే మనం ఇక్కడ చేసేయచ్చు. ఓకే, మరి ఆ సైడ్ నుంచి రాజు ఒకటే అడుగుతున్నాడు, రాజు నాకు డబ్బులు అవసరం లేదు, ఏం లేదు, నాకు కనీసం ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఉండి నేనే ఒక షెడ్ లాంటిది పెట్టుకొని నాతోటి కొంతమంది వికలాంగులకు కానీ లేదంటే ఇంకా మంచి వాళ్ళకి కూడా నేను అక్కడ నాకు దారి చూపించడానికి అవకాశం ఉందని చెప్పాడు.
నీ గురించి ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా గొప్పగా చెప్పడం కానీ నువ్వు అలా జరిగింది ఎప్పుడైనా? మా ఫ్రెండ్స్ గొప్పగా అంటే అందరు నన్ను హ్యాండిక్యాప్స్ అని బాగానే చూసుకుంటారు. వాళ్ళ విషయంలో నేను కూడా చాలా కమిట్మెంట్. సినిమాలు ఎప్పుడైనా అవి చేస్తుంటావు నువ్వు? సినిమాలకు వెళ్ళడం కానీ? సినిమాలకి వెళ్తుంటాను అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో. ప్రతి సినిమా చూస్తావా లేదంటే? సినిమా ఏం చూడను, టైం ఉండదు వెళ్ళేదానికి. ఎన్ని చూసుకునేసరికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా సరిపోతుంది. ఎప్పుడైనా సండే అలా వెళ్తాను. నీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో అల్లు అర్జున్. అల్లు అర్జున్. ఓకే, హీరోయిన్? హీరోయిన్ అంటే అందరినీ చూసేస్తారు, అదేం లేదు. అల్లు అర్జున్ అంటే బాగా ఇష్టం. థ్యాంక్ యూ రాజు. ఓకే, అందరిలో పేరు తగినట్టు అనమాట. చాలామంది కంటే మామూలు మనుషులందరికీ కూడా రాజుగా నిలబడ్డాడు మన ఈ రాజు, ఈ మెకానిక్ రాజు. అతను ఇంకా భవిష్యత్తులో మంచి మంచి స్థానాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యాక్ట్ సిటీ ఈ రాజుని కలిసినందుకు అంత గర్వపడుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాజు, మనందరికీ స్ఫూర్తి.